దక్షిణాఫ్రికాతో ఈ నెల 14 నుంచి హిడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి టెస్టు కోసం టీమిండియా సన్నాహకాలను ఆరంభించింది. మంగళవారం భారత ఆటగాళ్లు నెట్స్ లో చెమటోడ్చారు. కెప్టెన్ గిల్ తో పాటు జైస్వాల్, సాయి సుదర్శన్, బుమ్రా, జడేజా, సుందర్, నితీష్ ప్రాక్టీస్లలో పాల్గొన్నారు. ఇటీవల పరిమిత ఓవర్లలో ఫార్మాట్లలో రాణించలేకపోయిన గిల్ గంటన్నర పాటు మైదానంలోనే గడిపి తన టెక్నిక్ పై దృష్టి సారించాడు. అలాగే సెంటర్ వికెట్ పై సాయి సుదర్శన్ ఎక్కువగా లెగ్ సైడ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మరో ఓపెనర్ జైస్వాల్ కు స్పిన్నర్లు సుందర్, జడేజా బౌలింగ్ చేశారు. అయితే పేసర్ బుమ్రా మాత్రం ఎక్కువ సమయం నెట్స్ లో గడపలేదు. మైదానంలోకి వచ్చాక అరగంట వాపర్ తర్వాత కాసేపు బౌలింగ్ ప్రాక్టీస్ చేసి ఇటు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. ఆఫ్రికా ఆటగాళ్లు కూడా మంగళవారం ప్రాక్టీస్ ను ఆరంభించారు. ఇటు నెట్స్ లో ఆ జట్టు ఆటగాళ్లందరూ కూడా పాల్గొన్నారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో తొలి టెస్ట్ వేదిక హిడెన్ గార్డెన్స్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే కోల్కతాలోనే ఉన్న భారత్ నుంచి దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు స్థానిక పోలీసులు పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. సమయంలో అలాగే మ్యాచ్ జరిగే సందర్భంలోనూ కూడా నిరంతరం వీరి సెక్యూరిటీని పర్యవేక్షించనున్నారు. అటు మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ కూడా పోలీసుల భద్రత మధ్య సాగింది. కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ హిడెన్ గార్డెన్స్ లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్లను ఫ్రీడమ్ ట్రోఫీగా పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ కోసం బెంగాల్ క్రికెట్ సంఘం గాంధీ తో కూడిన బంగారు నాణెన్ని తయారు చేయించింది. శుక్రవారం టాస్ వేసేందుకు ఈ